తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిన తర్వాత కొత్త పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు మహేష్ కుమార్ గౌడ్. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా నియమితులై రెండు నెలలు కావస్తుంది. సమన్వయ యాత్రల పేరుతో ఆయన జిల్లాల పర్యటనకు బయలుదేరబోతున్నారు. గాంధీ భవన్లో ఇప్పటికే మంత్రులంతా వచ్చి ప్రతివారం ఆర్జీలు స్వీకరించే ఒక కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అటు ప్రభుత్వం ఇటు పార్టీ రెండింటినీ ప్యారలల్గా నడిపేందుకు చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ప్యారలల్గా రెండు వ్యవస్థలను నడుపుతుందని చెప్పుకోవచ్చు. ఒకటి ప్రభుత్వం, మరొకటి పార్టీ. ఎలా ఉంది 2 నెలల కాలంలో పీసీసీ చీఫ్గా ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, ఆయన పార్టీ నాయకులతో ఉన్న సమన్వయం కానీ, పార్టీలో క్రమశిక్షణ కానీ ఎలా ఉంది? భవిష్యత్తులో పీసీసీ చీఫ్గా ఆయన ఇంకేం చేయబోతున్నారు? ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చింది అనే ప్రచారంపై ఆయన ఏం చేస్తారు? పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు ముందు తీసుకోబోతున్నారు? ఇలాంటి అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, నమస్కారం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. విజయవంతంగా 2 నెలల పదవీ కాలాన్ని కూడా పూర్తి చేశారు. సమన్వయ యాత్రలతో ఒకసారి కార్యకర్తల దగ్గరికి, మీ పార్టీ నాయకుల దగ్గరికి, జిల్లాల పర్యటనకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఎలా ఉంది 2 నెలల పదవీ కాలం? ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా సాగింది? ముందు ఏం చేయబోతున్నారు? ఈ సమన్వయ యాత్రల లక్ష్యం ఏంటి? నేను పీసీసీ అధ్యక్షుడిగా ఇవాళకి సరిగ్గా 2 మాసాలు. మా ప్రభుత్వం వచ్చి 11 మాసాలు. ఇది కార్యకర్తల కష్టం ఫలితంగా మేము అధికారంలోకి వచ్చాం. సో ఆ కార్యకర్తల్ని హక్కున చేర్చుకొని ముందుకు పోవాలన్నట్టు ఒక తాపత్రయంతో ఈ సమన్వయ యాత్రలు చేపట్టే ప్రోగ్రాం తీసుకున్నాము. ప్రభుత్వ పరంగా కూడా 11 మాసాల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులందరూ కూడా ఈ 11 మాసాల్లో తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఒకసారి గత ప్రభుత్వం 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా మెరుగ్గా బేసిక్గా ఉన్నటువంటి మాట ప్రజల నుంచి వస్తూ ఉంది. ముఖ్యంగా 10 ఏళ్ళు నిర్బంధ పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఉద్యమం పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు రాష్ట్ర సొత్తుని, రాష్ట్ర ఖజానాను లూటీ చేసినటువంటి పరిస్థితుల్లో వారిని ఇంటికి పంపాలి, మీరు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుంటుందనే తపనతో ప్రజలు ఏదైతే నమ్మకంతో మమ్మల్ని అధికారం తీసుకొచ్చినారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ 11 మాసాలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు ఒక పీసీ అధ్యక్షుడిగా ఆనాడు సోనియా గాంధీ గారు వాగ్దానాలు చేశారో, గ్యారంటీలు 6 గ్యారంటీలు కానీ ఇతర అంశాలు కూడా మెజారిటీ, అంటే ఆర్థికంగా చాలా నిర్బంధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా మెజారిటీ కార్యక్రమాలు ఇవ్వగలిగినాం. కొన్ని ఇంకా బాకీ ఉన్నాయి, అవి కూడా ఇవ్వచ్చే పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ సంవత్సరం కాలం పాటు ప్రభుత్వం చేసిన తీరుతెన్నులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ఒక సంవత్సరం విజయోత్సవం జరుపుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 3 కార్యక్రమాలు సిద్ధం చేసింది. మొదటగా వరంగల్లో ఈ నెల 19న జరిగే మహిళా సాధికార దినోత్సవం 1 లక్ష మంది మహిళలతో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లు, దాంతోపాటు కార్యకర్తల్ని ఆ కార్యక్రమంలో మమేకం చేసేటువంటి కార్యక్రమం కోసం రేపు కానీ ఎల్లుండి కానీ మేము వరంగల్ పోయేటటువంటి అవకాశం ఉన్నది. సో ఈ దశగా కార్యకర్తల కష్టంతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఏదైతే నమ్మకంతో మాకు అధికారం కట్టబెట్టినారో ఆ దశగా అటు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా, నేను పీసీసీ అధ్యక్షుడిగా ఇరువురం కూడా సమన్వయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమన్వయం చేసుకుంటూ అటు కార్యకర్తల ఆభిష్టం మేరకు, వారి కోరిక మేరకు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుని తరుణం. నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఇవాళకి 2 మాసాలు. ఈ 2 మాసాల్లో సీనియర్లందరితో కూడా చాలా విషయాల మీద చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి వారం మంత్రులు గాంధీ భవన్కి రావడం, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తతో మమేకం అవడం, కార్యకర్తల యొక్క మంచి చెడులో వారు పాలు పంచుకోవడం, వారిచ్చే సూచనలు సలహాలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఎవరైతే సెక్రటరేట్ పోలేరో వారు కూడా వచ్చి ఇక్కడ అర్జీలు పెట్టుకుంటూ ఉన్నారు. ఇది ఒక విజయవంతమైన కార్యక్రమంగా ముందుకు పోతూ ఉంది. మిగతా రాష్ట్రాలకు కూడా రోల్ మోడల్గా సాక్షాత్తు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం గురించి ఆరాధిస్తున్న సందర్భం. సో ఇది ఒక విజయవంతమైన కార్యక్రమంగా ముందుకు పోవచ్చు. దీంట్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా సంపూర్ణంగా సహకారం చేస్తూ ఉన్నారు. ప్రతి వారం గాంధీ భవన్కి వస్తూ ఉన్నారు. ప్రతి వారం కూడా దాదాపు 400 నుంచి 500 అర్జీలు వారితో కలవడం, వారితో అర్జీలు తీసుకోవడం, ఇది ఒక చక్కటి కార్యక్రమం ముందుకు పోతూ ఉంది. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రిగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఎంతైతే ఉంటో అంతకన్నా ఎక్కువ బాధ్యత పీసీసీ కూడా వివరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్న తీరుతెన్నులు,
వారు చేరవేర్చే కార్యక్రమం మా కార్యకర్తలందరూ నిమగ్నం అవడం ఇది పీసీసీ బాధ్యత. అటు ప్రభుత్వం ఇటు పీసీసీ ఈ రెండు కూడా జోడెద్దులాగా ముందుకు పోయి ప్రజలు ఏదైతే నమ్మకంతో మాకు అధికారం ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దాన్ని నిలుపుకుంటూ ముందుకు పోతూ వచ్చే 5 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ దేశంలో ఒక రోల్ మోడల్గా ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయం మీద ప్రయారిటీతో ముఖ్యమంత్రిగా ముందుకెళ్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు బాగుపడ్డాయి తప్ప ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క స్థితిగతులు ఎక్కడ కూడా బాగుపడలే, మెరుగుపడలే. ఉన్న ఫలంగా 108ని తీసేశారు, ఆరోగ్యశ్రీని తీసేశారు. సో ఆ దశగా ప్రైవేట్ ఆసుపత్రులకి భిన్నంగా వాటికన్నా మెరుగైన సదుపాయాలతో ప్రభుత్వ ఆసుపత్రులు ముందుకు తేవాలన్న కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా నిమగ్నం ఉన్నారు. అదేవిధంగా విద్యాపరంగా కూడా యావత్ దేశంలోనే ఒక రోల్ మోడల్ జరగాలి. దాంట్లో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్క స్కూల్ మీద 120 కోట్లు పెడతా ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ ఇవ్వాలని. ప్రైవేటు విద్యా సంస్థలకి పారుగా దానికన్నా కూడా మెరుగైనటువంటి సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో ఉండాలనే ఒక ధ్యేయంతో ముందుకు పోతూ ఉంది. ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు, ఈవెన్ రైతుల విషయంలో కూడా 10 ఏళ్ళుగా వారు రుణమాఫీకి ఎంతైతే సొమ్ము హెచ్చించినారో అంతకన్నా ఎక్కువ సొమ్ము మేము 9 నెలల్లో ఇవ్వగలిగినాం. రైట్. మహేష్ గారు, మీరు ఇన్ని చెప్తున్నారు, చాలా చేశామని. ఎన్ని చెప్పినా మీరు మహాలక్ష్మి కింద మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. 100 రోజుల హామీ. అది ఆల్రెడీ 11 నెలలు అయిపోయింది, మీరే చెప్పారు. రెండోది రుణమాఫీ పూర్తిగా 2 లక్షల పైబడ్డ వాళ్ళకు చాలామందికి కాలేదు, మీకు కూడా తెలుసు. అది రైతు భరోసా అన్నారు, 15,000 చేస్తామన్నారు, 10,000 కూడా ఇవ్వట్లేదు. రైతు బంధు కూడా ఇవ్వట్లేదు. ఇలాంటి విమర్శలు ఇంకా మీ పైన చాలా ఉన్నాయి. కళ్యాణ్ గారు, ఒకటి దీన్ని అర్థం చేసుకోవాల్సింది, సరే మేము ఆర్థికంగా ఈ నిర్బంధం ఉంటుందని తెలిసి కూడా అన్నది లెక్కలేసి ఆర్థిక నిపుణులతో చర్చించే వాగ్దానం చేశాం. కానీ మనం అనుకున్నంత మేరకు ఆర్థికంగా వెసులుబాటు దొరకట్లేదు. మీకు తెలుసు, 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో ఈ రాష్ట్రం అప్పు 65,000 కోట్లు దాటలే. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఒక దూరదృష్టి లోపించి ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయడం వల్ల ఇవాళ 8.5 లక్షల కోట్ల అప్పు మన ఎత్తినేసిపోయినారు. ఇలా రాష్ట్ర ఆదాయంలో దాదాపు 18,000 కోట్ల పైచలకు వస్తే 11,000 కోట్ల రూపాయలు, 10 నుంచి 11,000 కోట్ల రూపాయలు ఈ 8.5 లక్షల కోట్ల అప్పు ఇన్స్టాల్మెంట్ వడ్డీకే పోతూ ఉంది. ఎమర్జెన్సీగా 5,000 కోట్ల జీతపత్యాలు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పోతూ ఉంది. ఇటువంటి ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా నేను మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేమిచ్చిన వాగ్దానాలు ఏ వాగ్దానం కూడా జారవిడ్చాము. కొద్ది వెనక ముందు అన్నీ వస్తాయి. మహాలక్ష్మిలో ఇచ్చే కరిగేల బస్సు, ఫ్రీ బస్సు దాదాపు 1.5 కోటి మంది ఆ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. 500కే సిలిండర్ ఇవ్వగలుగుతూ ఉన్నాం. 700 రూపాయలు అడ్వాన్స్గా మేము కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నాం. 200 లోపల యూనిట్లు కరెంట్ ఇస్తూ ఉన్నాం. దీంతో పాటు వ్యవసాయపరం కూడా ఇప్పుడు వాళ్ళంతా గొప్పలు చెప్తా ఉన్నారు కదా, 10 ఏళ్లలో రుణమాఫీకి ఇచ్చిన సొమ్ము కన్నా ఎక్కువ 9 నెలలు ఇవ్వగలిగినాం. అంటే 1:10 రేషియోలో మా అభివృద్ధి చూపిస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. కొంత ఆర్థిక వెసులుబాటు కాగానే మిగతా మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ఒకటొకటిగా అన్నీ పూరిస్తాము. ఏది కూడా ఎత్తేసే పరిస్థితి ఉండదు. ఇది మా గ్యారంటీ వారికి ఇచ్చేది. మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రభుత్వం విషయం అట్లా పక్కన పెడదాం, కాసేపు పార్టీ విషయానికి వద్దాం. మీరు పీసీసీ అధ్యక్షుడు అయ్యారు, 2 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు పీసీసీకి కార్యవర్గం లేదు, జిల్లాలో కార్యవర్గాలు లేవు. పార్టీ బలోపేతం దిశగా అంటే మీరు గాంధీ భవన్లో పరిమితమై పార్టీ బలోపేతానికి కసరత్తు చేస్తున్నారు, సమన్వయం చేస్తున్నారు, ఇదంతా బాగుంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం దిశగా చర్యలు తీసుకోలేదంటే మీరేమంటారు? డీసీసీలు ఫంక్షనింగ్లో ఉన్నాయి. పీసీసీ కొత్త అధ్యక్షుడు కార్యవర్గం మాత్రమే రద్దు అవుతుంది. జిల్లా కాంగ్రెస్ యథావిధిగా సాగుతూ ఉన్నాయి. నేను 1 నెల 40 రోజులుగా గాంధీ భవన్లో కార్యకర్త కలవడానికి సరిపోయింది. పీసీసీ కార్యవర్గం అనేది బాగా ఆచితూచి అందరితో సంప్రదింపులు జరిపి చేయాల్సిన ప్రక్రియ. పీసీసీ అధ్యక్షుడిగా నా ఇష్టానుసారం నేను కమిటీ వేసుకోలేను. రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రులు, జిల్లాల వారీగా సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరపడం, ప్రాంతాల వారీగా, కులాల వారీగా ఇవన్నీ కూడా సమతుల్యం చేయడం, అందులోనూ సమర్థవంత నాయకత్వాన్ని వెలికి తీయడం, ఇవంతా కూడా కొంత సీరియస్ ప్రక్రియ కాబట్టి కొంత సమయం పడుతుంది. 3 నెలల లోపు మేము కమిటీ వేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా 10-15 రోజుల తర్వాత పీసీసీకి కొత్త కార్యవర్గం వస్తుంది. ఆ తర్వాత జిల్లాల మార్పు ప్రక్రియ మొదలవుతుంది. అంతవరకు ఈ ఉన్న జిల్లా అధ్యక్షుడితో మా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా లోటుపాట్లు లేవు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమం మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రజలకు చేరవేయడంలో, వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో, దాని మంచి చెడు చూసుకొని నిమగ్నమే ఉన్నారు. అయితే అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నా ఇంకా ఇప్పటికీ మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉన్నాయి. ఇటు నామినేటెడ్ పోస్టులు చాలా భర్తీ కాలేదు. అంటే అవి కరడు కట్టిన మీ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కష్టకాలంలో ఉన్న వాళ్ళకి ఇప్పించే బాధ్యత ఇప్పుడు మీపై ఉంది.
ఎందుకంటే గతంలో కొంతమందికి ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కానీ ఈవెన్ మంత్రి పదవుల్లో కూడా 4-5 కొత్తగా ఎన్నికల ముందు పార్టీలో చేరిన వాళ్ళకు కూడా మీరు అవకాశం ఇచ్చారు, దాన్ని ఎవరు తప్పుపట్టట్లేదు. కానీ మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి, మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళకి న్యాయం చేసే దిశగా మహేష్ కుమార్ గౌడ్ ఏ మేరకు ఒత్తిడి తేగలుగుతారు ప్రభుత్వంపై లేకుంటే ముఖ్యమంత్రిపై అంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక 2 నెలల లోపటే ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుకొని మన ప్రభుత్వం కార్యకర్తలు వచ్చింది కాబట్టి వారికి అధికారం బదలాయింపు జరిగినప్పుడే మనకు సంపూర్ణమైన తృప్తి ఉంటుందనే ఉద్దేశంతో మాకు మెజారిటీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఆనాడు ఫ్రంటల్గా పనిచేసినట్టు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, సేవాదల్ ఇలాంటి ఆర్గనైజేషన్స్తో పాటు ఎమ్మెల్యే సీటు ఆశించి ఆ స్థాయి ఉండి రాని వారికి కూడా దాదాపు 37 కార్పొరేషన్లు ఒకే రోజు మేము ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని కార్పొరేషన్లు ఉన్నాయి, మెంబర్స్, డైరెక్టర్స్ ఉన్నాయి. చాలా చోట్ల మార్కెట్ కమిటీలు వేసుకోగలిగినాం. సీనియర్ కాంగ్రెస్ నాయకుల్ని చైర్మన్లుగా, దాంతోపాటు వైస్ చైర్మన్లుగా కొంత మెంబర్లుగా వేసుకుంటాం. ఇంకా కొన్ని కార్పొరేషన్ బోర్డు నింపాల్సిన అవసరం ఉన్నది. మంత్రివర్గం కూడా, మంత్రివర్గ కూర్పు కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పెద్దలు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ప్రాంతాల వారీగా, కులాల వారీగా కొంత సమతుల్యం రావాల్సిన అవసరం ఉన్నది. అది కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. కార్పొరేషన్స్ కూడా వీళ్ళని త్వరగా వేసే ప్రక్రియ మొదలుపెట్టాము. ఇప్పుడు అగ్రికల్చర్ కమిటీస్ అనుకోండి, ఆత్మ కమిటీస్ అనుకోండి, ఇప్పుడు ఇందిరమ్మ కమిటీస్ అనుకో, ఇవన్నిట్లో కూడా పార్టీ కోసము కష్టపడి పనిచేసినట్టు కార్యకర్తలు వారి స్థాయిని బట్టి ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇంకా కొంత తొందరగా చేయాల్సిన పరిస్థితి ఉంది, అవసరం ఉంది. కార్యకర్త కొంత నిరాశ కనబడతా ఉంది, అది కూడా స్టడీ చేస్తూ ఉన్నాం. ఇవి కూడా వీళ్ళని త్వరగా వేసుకునే ప్రయత్నం చేస్తాం. కళ్యాణ్ గారు. రైట్. మహేష్ కుమార్ గౌడ్ గారు, పార్టీలో దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరారు. ఇప్పటికే వాళ్ళు కొంతమంది చేరలేదంటున్నారు, కొంతమంది అది కాంగ్రెస్ కండువా కాదంటున్నారు, కొంతమంది దేవుడి కండువా అంటున్నారు. అసలు కారణాలు ఏంటో తెలియదు. వాళ్ళు అసలు పార్టీలో చేరనట్ట పీసీసీ అధ్యక్షుడిగా ఏం చెప్తారు మీరు? పార్టీలో వాళ్ళ అసోసియేట్ సభ్యులుగా సహకారం చేస్తూ ఉన్నారు. కళ్యాణ్ గారు ఒక్కటి గ్రహించుకోవాలి, ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహించే పార్టీ మాది కాదు, గతంలో వ్యతిరేకించిన పార్టీ. అయితే మేము అధికారంలో 63-64 సీట్లతో అధికారంలోకి వచ్చినప్పుడు మీరు చూశారు, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయి ఒకరేమో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కూలుస్తామని, ఒకరేమో ఇది రద్దు చేస్తామని, ఒకరేమో ఇక్కడ రాష్ట్ర పాలన వస్తుందని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేశారో మీరు చూశారు. ఈ ప్రక్రియలో భాగంగా అక్కడున్న ఎమ్మెల్యేలు అరే మా సంఖ్య చూసుకొని మా నాయకుడు కేసీఆర్ కేటీఆర్ ఈ ప్రభుత్వాన్ని కూలుస్తానంటున్నాడు, మా సంఖ్య చూసుకొని వీళ్ళు ఈ రకంగా విమర్శలు చేస్తూ ఉన్నారు కాబట్టి మేమే అటువైపు పోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం నిలబడుతుంది కానీ ఉద్దేశంతో మా వైపు వచ్చిన మాట వాస్తవము. వాళ్ళు మాకు ఇప్పుడు అసోసియేట్ సభ్యులుగా మాకు సహకారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ్ గారు ఒక్కటి అర్థం చేసుకోవాలి, మనము గత ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసే భాగ్యం మంత్రులకు కూడా లభించేది కాదు. 3 నెలలు వెయిట్ చేసే పరిస్థితి ఎమ్మెల్యేలు దేవుడేరుగా. సో అలాంటి పరిస్థితి నుంచి ఇలా స్వేచ్ఛ ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉన్నారు. వాళ్ళు అనునిత్యం ముఖ్యమంత్రి కలవగలుగుతున్నారు, సలహాలు సూచనలు తీసుకుంటూ ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఈ రకమైనటువంటి స్వేచ్ఛ గతంలో లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాతో మమేకం కావడమే కాకుండా మాకు సహకారం చేస్తూ వారు కూడా వారి నియోజకవర్గంలో తగిన రీతిలో పనులు చేసుకోగలుగుతున్నారు. సో ఈ రకంగా పరస్పరంగా వారు మాతో సహకారం తీసుకుంటూ ఉన్నారు, మాకు సహకారం ఇస్తూ ఉన్నారు. ఇది ఒక కలెక్టివ్ ప్రక్రియ ముందుకు పోతూ ఉంది. అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు పీసీసీ అధ్యక్షుడు అయ్యాక ఈ ఫిరాయింపులు కొంత ఆగిపోయినట్లు కనిపిస్తుంది. అంటే మీరు ఫిరాయింపులకు వ్యతిరేకమని ఆపేశారా, లేకుంటే మీరు పీసీసీ అధ్యక్షుడు అయ్యాక వాళ్ళే రావట్లేదా, ఏం జరుగుతుంది? ఇంకెవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారా, చర్చలు జరుగుతున్నాయా? చాలా చోట్ల సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూశారు, మాకు ఎప్పుడైతే 10 చోట్ల ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారో అక్కడ కొత్త కలయికలో కొంత ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మేము కూడా వచ్చిన ఎమ్మెల్యేలని గౌరవిస్తూనే, వారు ఒక శాసనసభ్యుడిగా గెలిచి ఇక్కడికి వచ్చినారు కాబట్టి వారికి సముచిత గౌరవం ఇస్తూనే అక్కడ కమిటీల్లో అక్కడక్కడ పాత కాంగ్రెస్ వారిని మమేకం చేసుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాము. ఇంకా కొన్ని చోట్ల కొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆలోచించేదంటే టీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు. మీరు చూశారు, 39 సీట్లు ఇచ్చి గౌరవిస్తే కేసీఆర్ గారు ప్రతిపక్ష పాత్ర పోషించలేని పరిస్థితిలో ఉన్నారు. 9 నెలలుగా మీరెక్కడ చూసారో నేనేది ఎక్కడ చూడలేదు, ఒకరోజు ఏదో అసెంబ్లీకి రావడం తప్ప. ప్రతిపక్ష నాయకుడి యొక్క బాధ్యత ప్రభుత్వ అధినేత తర్వాత అంత బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత వాళ్ళు విస్మరించినారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఇచ్చారు, వారు 0 ఇచ్చారు. ఇక పార్లమెంట్ రిజల్ట్ చూసిన తర్వాత వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. ఇలా ఉనికి కోసము కేటీఆర్, హరీష్ రావు ఏంటంటే మేము ఉన్నామని చెప్పుకోవడానికి పసలేని ఆరోపణలు చేయడము, విషపూరితమైన ప్రకటనలు చేయడము, సోషల్ మీడియాలో పెట్టకూడని వాస్తవాలు పెట్టడము,
వాస్తవానికి భిన్నంగా మెటీరియల్ పెట్టడము, మార్ఫింగ్ చేసి ఎడిటింగ్ చేసి వీడియోలు పెట్టడము, ఇదంతా కూడా ఏంటంటే అటెన్షన్ డైవర్ట్ చేసి మేము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ అయితే ముఖ్యమంత్రిగా, నేను పీసీ అధ్యక్షుడిగా మేము ఈ రాష్ట్రంలో ఒక సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్న వ్యక్తులం. దురదృష్టవశాత్తు ఇక్కడ ఈ ప్రతిపక్షం లేకుండా పోయింది. టీఆర్ఎస్ పార్టీ నేను వచ్చే ఎన్నికల నాటికి ఉంటుందని నేను అనుకోవట్లేదు. మెజారిటీ నాయకులు అయితే మూకుమ్మడిగా బీజేపీలో చేరతారా లేక మెజారిటీ నాయకులు అటు వెళ్ళిపోతారా అది వేచి చూడాలి. కానీ టీఆర్ఎస్ మాత్రం రాజకీయంగా ఇంకా ఈ రాష్ట్రంలో జీవం పోసుకుంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు చేసిన దోపిడీ ప్రజలు మర్చిపోలేదు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఒక నియంతలా పాలించిన వ్యవహారం ప్రజలు మర్చిపోలేదు. దానికి అనుగుణంగానే వాళ్ళు ప్రజాతీర్పు వాళ్ళని గద్దెదించినారు. సో ఇంకా వాళ్ళు మనుగడ సాగిస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. మహేష్ గారు, మీరు ఇప్పుడు చెప్పినట్టే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఉన్నారో, బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి ఓడిపోయిన మీ అభ్యర్థి, ఆయనకు పోచారం కాడ పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. పోచారం శ్రీనివాసరెడ్డి బహిరంగంగా చెప్పారు అసలు ఏనుగు రవీందర్ రెడ్డికి కాన్స్టిట్యున్సీకి సంబంధం లేదని ఆయన అంటాడు. ఈయన నా కాన్స్టిట్యున్సీ మీరెవరని ఈయన అంటాడు. ఇక జగిత్యాల జీవన్ రెడ్డి ఎవరని తెలుసు, ఢిల్లీ వరకు వెళ్ళాడు ఆయన. మిమ్మల్ని కూడా చాలాసార్లు మీ నాయకులను చాలామందిని కూడా క్వశ్చన్ చేశాడు, ఇది రాహుల్ గాంధీ కాంగ్రెసా లేకుంటే కేసీఆర్ కాంగ్రెసా, ఈ ఫిరాయింపులు ఏంటి ఇదేంటి అంటూ. ఇక్కడ సరితా తిరుపతయ్య గాంధీ భవన్ ముందు ధర్నాలు చేసిన పరిస్థితి. అంటే ఇంత క్రమశిక్షణ రాహిత్యం మీ పార్టీలో కనిపిస్తున్న అక్కడక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ లేకుంటే కాంగ్రెస్ పెద్దలు కానీ వాళ్ళని చూసి చూడనట్లు వదిలేస్తున్నారా లేకుంటే సమయం కోసం వెయిట్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు మీరు? పోచారం విషయంలో రవీందర్ రెడ్డి గారు శర్వశెట్కర్ కూర్చోవడం జరిగింది. ఈవెన్ మార్కెట్ కమిటీ విషయంలో కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఇప్పటి వరకు ఇచ్చిన మార్కెట్ కమిటీలను కూడా గతంలో కాంగ్రెస్లో పనిచేసిన నాయకులకి ఇవ్వడం జరిగింది. అక్కడ సమన్వయపరచడం జరిగింది, అక్కడ సెట్ చేయడం జరిగింది. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచి మా పార్టీకి వచ్చినారు. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే పాత కాంగ్రెస్ నాయకుల్ని, అక్కడ సురేష్ శెట్కర్ గారు ఎంపీగా ఉన్నారు, వారి ఆధ్వర్యంలో పాత కాంగ్రెస్ నాయకులు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. అది సైతే కూడా సరిపోయింది. ఇక జగిత్యాల విషయంలో జరిగిన సంఘటన ఎమ్మెల్యే చేరిన తర్వాత ఢిల్లీ పెద్దలు జీవన్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా వారు సర్దుకున్నారు. తర్వాత దురదృష్టవశాత్తు వారికి దగ్గర వ్యక్తి ఒకరు మర్డర్ అవడంతో కొంచెం కోపంలో ఆయన మాట్లాడిన సందర్భం. ఏదేమైనా పాత కొత్త కలవాల్సిన అవసరం ఉన్నది. మేము కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చిన వారందరూ కూడా గౌరవిస్తూనే వారికి కూడా సూచనలు ఏమిస్తూ ఉన్నామంటే మీరు పాతలోనే మమేకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయా నియోజకవర్గంలో పాత కాంగ్రెస్ వాళ్ళు మమేకం చేసుకోవాలా. ఇప్పుడు ఇచ్చిన మేము పదవులు కూడా అంతా కూడా పాత వారికే ఇస్తూ ఉన్నాం. కొత్త వాళ్ళని కన్విన్స్ చేసి పాత వారికే ఇస్తూ ఉన్నాం. ఆ రకంగా వారు వీరు కలవాల్సిన అవసరం ఉన్నది. రేపటి రోజున రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానాలు పెరిగేటట్టు అవకాశం ఉన్నది. ఇలా పోటీ చేసిన వారు, కొత్తగా వచ్చిన వారు అందరూ కూడా సర్దుకుపోయే విధంగా సీట్లు పెరుగుతాయి. అందరికీ వారి వారి స్థాయిని బట్టి అవకాశాలు వస్తాయి. దానికి ఇప్పుడే తొందరపాటు అవసరం లేదనే మాట కూడా నేను కార్యకర్తల ద్వారా మీ ద్వారా వారికి తెలియజేస్తాను. ప్రభుత్వం తీసుకున్న హైడ్రా కానీ ఆ తర్వాత మూసీ ప్రక్షాళన, నిన్నగాక మొన్న కొడంగల్లో ఫార్మాసిటీ ఏర్పాటు, అక్కడ రైతుల ఆందోళన, ఇలాంటి అంశాల్లో ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు ధీటుగా అధికార పార్టీ రియాక్ట్ కాలేకపోతుంది. మహేష్ గారు, నాయకుల మధ్య సమన్వయ లోపము, కొంత ఆరోపణలు విమర్శలు అక్కడి వరకు ప్రతి దగ్గర ఉంటాయి, మీ దగ్గర కూడా ఉన్నాయి. ఓకే, జగిత్యాల్లో జరిగిన ఒక హత్యని మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేపించారని జీవన్ రెడ్డి అంటుంటే మీరు జీవన్ రెడ్డిది కరెక్టా, సంజయ్ కుమార్ది కరెక్టా, అక్కడ పార్టీ పలచన అవుతుంది అంటే హత్యా రాజకీయాలు మీ నాయకులు చేస్తున్నారు అనే ఒక అభిప్రాయం జనంలోకి పోతుంది కదా? ఇప్పుడు జీవన్ రెడ్డి గారి బాధ ఎవరికైనా, ఇప్పుడు ఒక 30 ఏళ్ళు తను అంటిపెట్టుకున్న నాయకుడు హత్యకు గురవుతే ఆ బాధలో వారు మాట్లాడిన మాట వాస్తవం. జీవన్ రెడ్డి గారు మా పార్టీలో చాలా సీనియర్ నాయకులు, వారికి అన్ని రకాలుగా మేము గౌరవం ఇస్తాము. ఆ హత్య జరిగినటువంటి పూర్వాపరాలు తెలుసుకునే పనిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మేము ఆ రోజు కూడా చెప్పాం, ఎవరు హత్య చేసినా, హత్యలు ఎవరు పాల్గొన్నా ఆ పాల్గొన్న నిందితులు తప్పకుండా కఠినంగా శిక్షించాలి. ఇది రాజకీయ ప్రేరేపిత హత్యనా లేక అక్కడ ఆస్తిగాలతో జరిగిన హత్యనా అనేది పోలీసులు ఛేదిస్తారు. బాధలో జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వాస్తవం, వారి బాధను మేము అర్థం చేసుకున్నాం, వారితో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ కొత్తగా చేరిన ఎమ్మెల్యేతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయం మొత్తంలో కూడా శ్రీధర్ బాబు గారు ఈ మొత్తం ఇరువురితో మాట్లాడడం జరిగింది. ఆ సమస్య అక్కడితో సమస్య పోయింది. రైట్. మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీలకు కొంత ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కులగణన కూడా ప్రారంభించింది, చేస్తుంది. అది కులగణనే అనాలి దాన్ని. రకరకాలుగా 75 ప్రశ్నలు అడిగితే కొంత అక్కడక్కడ వ్యతిరేకత వస్తున్నా ప్రధానంగా అది కులగణన కోసమే కదా మీరు చేస్తున్న ఆలోచన. అయితే కులగణనే, మీరు ఇచ్చిన హామీ కూడా అదే కాబట్టి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారనే విమర్శ గతంలో ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో కూడా జరిగింది.
మీ పార్టీలో ఒకరిద్దరు నాయకులు బీసీ నినాదంతో పార్టీ వ్యతిరేకంగా మీ నాయకులే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులపై విమర్శలు చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి కూడా మీకు తెలుసు. అది ఎవరు వెళ్తున్నారు ఏం వెళ్తున్నారో కూడా మీకు బాగా తెలుసు. ఇలాంటి నేపథ్యంలో బీసీలకి కాంగ్రెస్ పార్టీయే వేదిక అవుతుంది, వేదిక అవుతుంది గ్యారంటీ, నేనే హామీ అని మీరు ఇవ్వగలరా వాళ్ళకి? గతంలో బీసీలకు ఎక్కువ సీట్లు రావాలని అడిగిన దాంట్లో నేను ప్రధానంగా ఉన్న వ్యక్తిని. అవును, ఎవరికి ఎంత వాటా రావాలో వారికి రావాలని దక్కాలని అడిగే దాంట్లో మొదటగా ఉన్న వ్యక్తిని. కాబట్టి ఎన్నికలు కాబట్టి గెలుపు అనేది ప్రాధాన్యం కాబట్టి ఆనాడు కొంత తక్కువ సీట్లు వచ్చినటువంటి వాస్తవం. కానీ మీరు ఎన్నికల తర్వాత చూసుకుంటే 2 ఎమ్మెల్సీలు వస్తే 4 ఎమ్మెల్సీలు వస్తే ఒకటి రెడ్డి సామాజిక ఇచ్చాం, ఒకటి మైనారిటీ, ఒకటి నాకు, ఒకటి వెల్మకి ఇచ్చడం జరిగింది. 2 రాజ్యసభ సీట్లు వస్తే ఒకటి మళ్ళీ బీసీకి ఇవ్వడం జరిగింది. 4 విప్పులు వేస్తే 2 బీసీలకి ఇచ్చాం, ఒకటి లంబాడాకి ఇచ్చాం, ఒకటి ఎస్సీకి ఇచ్చాం. కార్పొరేషన్లు చూస్తే కూడా మెజారిటీ స్థానాలు మనం ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇవ్వడం జరిగింది. క్యాబినెట్లో కూడా చూసుకున్నారు, మీరు ఉన్నారు. అయితే ఒకటి ఏంటంటే ఈ అన్ని కులాల యొక్క సమీకరణ దృష్టిలో పెట్టుకొని అందరికీ సముచిత స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నట్టు మాట వాస్తవం. అక్కడక్కడ కొంచెం ఆటుపోటు ఉంటే సర్దుకుంటూ పోతాం అవసరాన్ని బట్టి. ఇలా కులగణన, కుల సర్వే అనేది రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి బ్రహ్మాస్త్రం. అది ఇది చరిత్రలో నిలిచిపెట్టినటువంటి అంశం. ముందు నుంచి కూడా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు రకరకాల ప్రాంతాలు, రకరకాల ప్రజల నుంచి వచ్చినటువంటి సూచనలు, సలహాల మేరకు ఇది చేస్తే బాగుంటుంది, అణగారిన వర్గాలు, అట్టడుగున వర్గాలకు న్యాయం జరగాలంటే కుల సర్వే జరగాలి. ఈ దేశంలో ఎవరు ఎంత శాతం ఉన్నారో ఆ నిష్పత్తి ప్రకారం వారికి ప్రభుత్వ ఫలాలు అందాలని. దాని ముఖ్య కారణం కూడా మనం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ నాయకత్వంలో ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరుగుతూ పోతుంది. మీరు ఒకసారి గ్రహించండి, ఈ దేశంలో కార్పొరేట్ వ్యవస్థని పెద్ద ఎత్తున పెంచి పోషిస్తూ ఉంది బీజేపీ పార్టీ. ధనికులు అవుతారు. ఇలా అదాని అమ్మాయిల పరిస్థితి ఏంటి? అదాని ఏముండే 2014లో వీళ్ళంతా ఎత్తుకు ఎలా పడగెత్తగలిగినాడు? ఎవరిచ్చిన వెసులుబాటు అది? సో ఇవన్నీ బేరీ చేసుకున్నప్పుడు ధనికుడుగా మారుతూ ఉన్నాడు, బీదవాడు ఇంకా బీదవాడు అవుతున్నాడు. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని తగ్గియాలి, బీద ప్రజానికానికి ప్రభుత్వ ఫలాలు కనీసం అందాల ఉద్దేశంతో వారు రాహుల్ గాంధీ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి అస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చినారు, కులగణన. మీరు ఒకటి గ్రహించాలి, ఇక ఈ రాష్ట్రంలో కూడా మరి రేవంత్ రెడ్డి గారు అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి. బట్ ఈ దేశంలో రాహుల్ గాంధీ పిలుపును మొదటగా అందుకున్న వ్యక్తి ఆయన. తక్షణమే క్యాబినెట్లో పెట్టడం, క్యాబినెట్లో దాన్ని జీవోగా తీసుకురావడం, తర్వాత అసెంబ్లీలో పెట్టడం, సుదీర్ఘంగా చర్చించడం, దాన్ని బిల్లు రూపంలో తీసుకురావడం, తక్షణమే కుల సర్వేకి పావులు కదలపడం. ఇది చూస్తూ ఉంటే మీకేమనిపిస్తూ ఉంది? ఇక్కడ కులాలు మతాలు కాదు. రేవంత్ రెడ్డి అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అయినప్పుడు కూడా ఈ స్టెప్ తీసుకున్నాడంటే ఇది ఒక కాంగ్రెస్ పాలసీ. ఇది రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది రేవంత్ రెడ్డి గారికి కానీ, నాకు కానీ, కింద ఉన్న కార్యకర్తలకు ఇది శిరోధార్యం. అదే అస్త్రం మాకు. సో ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఈ స్టెప్ తీసుకోవడం వల్ల యావత్ దేశంలో మీరు రోల్ మోడల్గా ఉన్నారని రాహుల్ గాంధీ గారు మొన్న చెప్పారు మీటింగ్లో. మహేష్ గారు, కులగణనకు సర్వే చేయడంతో సరిపోదు, ఆ సర్వే అనేది నామకే వాస్తే అవుతుంది. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సర్వేనే ఒకే రోజులో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సందర్భం ఉంది. దానివల్ల ఒరిగింది ఏమీ లేదు, మీకు తెలుసు, నాకు తెలుసు. అది కులగణన సర్వే కూడా అలాంటిదే. ఇప్పుడు అదే చెప్తున్నాను, అదే ఒక్క నిమిషం కంటిన్యూ చేస్తున్నాను. కులగణన కూడా అలాంటిదే. ఆ సర్వే చేసే ముందే మీరు హామీ ఇవ్వండి, జనాభా ప్రాతిపదికన 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారా, చట్టసభల్లో ఇస్తారా, ఎక్కడ ఇస్తారు, ఏం చేస్తారు ప్రభుత్వ పరంగా హామీ ఇవ్వండి. ఒకటి, ఇది ఏ సర్వేలు అక్కర్లేకుండా మీరు భర్తీ చేసే నామినేటెడ్ పోస్టులు కానీ, మీరు ఏర్పాటు చేసే పీసీసీ కార్యవర్గం కానీ, జిల్లా కమిటీల్లో కానీ 42%, 50%, 60% బీసీలకు మేము పదవులు ఇస్తాం అని మీరు ముందే చెప్పి వెళ్ళొచ్చు కదా, ఇంకా మంచి మైలేజ్ వస్తుంది మీకు. ఒకటి, మీరు 42% అంటున్నారు. మేమేమంటామంటే కుల సర్వే జరిగిన తర్వాత 42 కాదు, అది 52 ఉంటే 52 ఇస్తాం, 60 ఉంటే 60 ఇస్తాం. ఇది మా నినాదం. ఇప్పుడు సకల జనుల సర్వే అని చేశాడు కేసీఆర్ గారు. ఒకే రోజున మొత్తం యంత్రాంగాన్ని పెట్టి చేశాడు. ఎందుకు దాన్ని అసెంబ్లీలో టేబుల్ చేయలేదు? ఆయన వద్ద ఎందుకు పెట్టుకున్నాడు? మీకు తెలుసా ఇది సర్వే ఏ కులం ఎంత ఉందో? టేబుల్ చేయలే కదా ఆఫీషియల్గా. చేయలేదు అంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు. ప్రజల్ని ఎప్పుడు మోసం చేస్తూ 10 ఏళ్ళు పబ్బం గడిపింది తప్ప ఏ దాని మీద క్లారిటీ లేనట్టు ముఖ్యమంత్రి ఎవరనే దేశంలో ఉన్నట్టు కేసీఆర్ గారు. అంటే సర్వే చేసి ఆర్భాటంగా చేసి బాగుండేది అనేది.
ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అవసరం అనుకుంటే 50% క్యాప్ని ఎత్తేస్తామని ఒక మాట ఏది చెప్పినాడో అదే గ్యారంటీ. రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని ఇంత పెద్ద ఎత్తున తీసుకున్నాడంటే అదే గ్యారంటీ. ఎందుకు కర్ణాటకలో కూడా మీరే అధికారంలో ఉన్నారు, కర్ణాటకలో చేయని సర్వే తెలంగాణలో ఎందుకు చేస్తున్నారు? కర్ణాటకలో 2016లో సర్వే జరిగింది, బీహార్లో సర్వే జరిగింది, కోట్ల లోపాలు అంటే మళ్ళీ రీసర్వే 100%. కర్ణాటకలో 2016లో సర్వే జరిగింది, కేంద్రానికి పంపడం కూడా జరిగింది. కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా సుప్రీంకోర్టుకు పోతామనే మాట కూడా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ గారి నినాదం జిస్కి జితనీ ఆబాదీయే ఉన్కు ఉత్నే భాగీదారి. ఇది ఎవరు ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే వారికి అన్ని ఫలాలు అందాలని. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం బట్టి గారు ఈ ప్రభుత్వం అందరికన్నా ఒక అడుగు ముందుకేసి దీంట్లో తక్షణమే చర్యలు తీసుకుంది. లోకల్ బాడీ ఎలక్షన్ కూడా దానికి ఆగుతూ ఉన్నాయి. కుల సర్వే జరిగిన తర్వాత ఆ నిష్పత్తి ప్రకారం వారికి రిజర్వేషన్ ఇవ్వాలని. ఇది రాహుల్ గాంధీ గారి నినాదం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నినాదం, ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నినాదం. ఈ నినాదంలో ఏమాత్రం అనుమానానికి తాగులేదు. సర్వేలో కూడా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఈ సర్వే జరిగితే మాకు పుట్టగతులు ఉండకుండా పోతాయనే భయంతో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా తెలంగాణ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, సర్వేలో పాల్గొనండి, మీ కులం విషయం కానీ మీ ఆస్తిపాస్తుల విషయం వాస్తవాలు చెప్పండి. ఇది మీకు నష్టం చేసే ప్రక్రియ ఎంత మాత్రం కాదు, దీనివల్ల మీకు లాభాలు జరుగుతాయి తప్ప నష్టమనే మాటే ఉండదు. సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, పాల్గొంటేనే దీనికి వచ్చే లాభాలు మీకు వస్తాయి. ఎవరో మాటలు విని వారు ప్రత్యక్ష నాయకులు వాళ్ళ అవసరంగా వచ్చే మాటలు మాయమాటలు వినొద్దు దయచేసి. ఈ సర్వే మీకోసం జరుగుతూ ఉంది, మీ బాగు కోసం జరుగుతూ ఉంది, మీ మంచి చెడు చూసుకోవడానికి ఈ సర్వే వస్తేనే సరైన ప్లానింగ్ జరుగుతుంది. కాబట్టి సర్వేలో విధిగా అందరూ పాల్గొనాలని నేను మీ ద్వారా తెలంగాణ ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఓన్లీ బీసీల కోసం కాదు, అన్ని కులాల మీద సర్వే జరుగుతూ ఉంది. కులాలే కాకుండా సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఇవన్నిటి మీద సర్వే జరుగుతూ ఉంది. ఇది రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా కంప్లీట్ మెడికల్ హెల్త్ చెకప్, ఇది మెగా హెల్త్ చెకప్, ఇది అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. అంటే మహేష్ గారు సర్వే తర్వాత వచ్చిన రిపోర్ట్ ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలు చేసి అప్పుడే ఎన్నికలకు వెళ్తారా? అప్పటి వరకు ఎన్నికలు ఉండవు స్థానిక ఎన్నికలు. అందుకే ఆ ఎలక్షన్లు ఈ సర్వే అయిన తర్వాత ఎలక్షన్ పోవాలని కదా ఎన్నికలు కొద్ది ముందుకు జరిపాము. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ సర్వే పరిపూర్ణంగా జరుగుతుంది, జరిపి తీరుతాము, కేంద్రానికి నివేదిస్తాము. ఇవాళ ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, బండి సంజయ్ గారు ఒక బీసీ నాయకుడు బీజేపీలో మంత్రిగా ఉన్నారు. ఆయన పరిస్థితి ఏంది అన్నాడు, బీసీ అధ్యక్షుడిని తీసేసిన పరిస్థితి, ఆ పార్టీ పరిస్థితి చెప్తా ఉన్నాను. ఇవాళ లక్ష్మణ్ గారు ఒక ప్రముఖ స్థానంలో ఉన్నారు. మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మేము అందరం ప్రధానమంత్రిని కలుద్దాము. 2025లో జరిగే సెన్సస్లో కులగన్నములు జోడించమని అడుగుదాము, తప్పేముంది? ముఖ్యమంత్రి గారు రిజల్యూషన్ చేసి పంపినారు, ప్రభుత్వ పరంగా రిజల్యూషన్ చేసి ప్రధానమంత్రికి పంపినారు. మేము పీసీసీ కార్యవర్గంలో రిజల్యూషన్ చేసి పంపినాము, తీర్మానం పంపినాం ప్రధానమంత్రి గారికి. మా విజ్ఞప్తి ఏంటంటే ఎన్నికల వరకే పార్టీలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత తమిళనాడు తరాలో అందరం కలిసికట్టి మనం రావాల్సిన ప్రాజెక్టు తెచ్చుకుందాము. కేంద్రం నుంచి ప్రభుత్వం ఏదైనా కేంద్ర ప్రభుత్వమే కదా, మనకు రావాల్సిన వాటా విషయంలో అందరం కలిసి పోరాడదామని ముఖ్యమంత్రి గారికి మాకేం బేసిజా లేవు, ఒక స్టెప్ దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర అభివృద్ధి కొరకు. మీరు రండి, తీసుకెళ్ళండి. మీరు నిజంగా మీరిద్దరు బీసీ నాయకులు కదా, బండి సంజయ్ గారు లక్ష్మణ్ గారు, మీరెందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురారు? మేము అన్న విధంగా 2025లో జరిగే సెన్సస్లో బీసీ కులం చేర్చండి, దాంట్లో వాస్తవాలు. రైట్ మహేష్ గారు, ప్రభుత్వం అంటే జనరల్గా అధికారంలోకి వచ్చే వరకు పార్టీ, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం అంటే అందరిది, అది పార్టీలకు అతీతంగా అందరికీ చెప్తాం. అయితే ఇప్పుడు మీ సర్కార్ 11 నెలలుగా ప్రజా సంక్షేమం కంటే ఎక్కువగా అపోజిషన్ని నిర్వీర్యం చేయడానికి, లేకుంటే రివెంజ్ పాలిటిక్స్ దిశగానే మీ కార్యాచరణ ఎక్కువగా ఉంది, మీ అడుగులు అలానే పడుతున్నాయి. ఫస్ట్ కాళేశ్వరం కమిషన్, తర్వాత విద్యుత్ కమిషన్, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్, ఆ తర్వాత రకరకాలై ఇలాంటి గొర్రెలు మేకల స్కాము, ఇట్లా ఈ స్కాములను బయటకు తేవడం, లేకుంటే ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేయడం. నిన్నగాక మొన్న లగిచర్ల కేసు వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డిపై ఓడిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో పట్నం నరేందర్ రెడ్డి, ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు, ఆయన్ను జైల్లో వేశారు. మిగిలిన ఎమ్మెల్యేలందరినీ కూడా చాలామందిని టార్గెట్ చేశారు, గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను. వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది పక్కన పెడితే
ఖచ్చితంగా ఇది రివెంజ్ పాలిటిక్స్ దిశగా పోతుంది రాష్ట్రంలో రాజకీయం అనే ఒక విమర్శ ఉంది. దానికి మీరేం చెప్తారు? ముమ్మాటికి తప్పేది. తెలంగాణ ప్రజలు మాకెందుకు అధికారం ఇచ్చారు? ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను లూటీ చేస్తూ ఉంది. అది ప్రాజెక్టుల పేర్లు కావచ్చు, నిధులు నియామకాల పేర్లు కావచ్చు. ఈ లూటీని ఆపాలి అని మమ్మల్ని అధికారులు తీసుకొచ్చినారు. ఇలా ప్రజలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయట్లేదని. మేమేం చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం పోవాలి. మేము నియంత్రణ వేయించలేము. ఇవాళ కాళేశ్వరమే తీసుకుందాము. కళ్యాణ్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు నేను చాలా సందర్భాలు చెప్పాను, పనికిరాని ప్రాజెక్టు మీద 1,20,000 కోట్లు ప్రజాస్వామ్యం తీసుకెళ్లి గోదావరి నదిలో పోశారు. వాస్తవమా కాదా? ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ అంటే, 1 ఎకరా నీరు అందించాలంటే కేసీఆర్ గారు అధికారులు ఉన్నప్పుడు అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 40,000 రూపాయల కరెంట్ అవుతుంది ఒక పంటకి. 2 పంటలకు 80,000 రూపాయల కరెంట్ అవుతుంది. ఏ పంట పండితే నీకు అంత సొమ్ము వెళ్తుంది? ఎందుకు ఈ ప్రాజెక్ట్ కట్టినట్టు? మరి తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ కడితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి మనకు. అక్కడ కట్టకుండా కిందికి కట్టి దాని వ్యయం పెంచి 4 ఇంతలు చేసి ఎవరి కోసం ఈ ప్రాజెక్ట్ కట్టినారు? కమిషన్ల కోసమే కదా. పోనీ కట్టిన ప్రాజెక్ట్ అని నిలబడ్డదా? బీటలు వారిపోయింది, పగిలిపోయింది. అరే 60-70 ఏళ్ళ కింద కట్టిన నాగార్జున సాగర్ ఇంతవరకు ఒక పలుగు రాలే. నెహ్రూ హయాంలో కట్టిన శ్రీరామ్ సాగర్ కానీ, బాక్రానంగల్ డ్యామ్ కానీ ఒక్క పలుగు రాలే 60-70 ఏళ్లలో. నీకు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి బీటలు వారిందంటే కాంట్రాక్టర్లు సొమ్ము కడుపులు నింపి, తద్వారా మీ కడుపులు నింపుకున్న ప్రోగ్రాంలో భాగంగా ప్రాజెక్ట్ కట్టారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ అట్లా ఆ రకంగా పోయింది. దాని మీద కమిషన్ వేసాం, తప్పేముంది? మాకు పద్ధతులు ఉన్నాయి, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోతూ ఉన్నాము. ఇప్పుడు ఫార్ములా 1 రేస్లో కేటీఆర్ గారే ఒప్పుకుంటా ఉన్నారు తప్పు జరిగిందని. ఎలా ఇస్తారండి? ఒక మంత్రిగా ఉండి అధికారం ఒత్తిడి తీసుకొచ్చి ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వ సొమ్ముని ఎలా దారత్వం ట్రాన్స్ఫర్ చేస్తారు? ఇది నేరమా కాదా? మరి ఇలా జైలుకి పోతే రెడీ ఎందుకు చెప్తున్నారు? ఆయనకు తెలుసు జైలుకి పోతానని. కేటీఆర్ని ఎప్పుడు జైలుకి పంపుతారు? ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతి నడిచే ప్రభుత్వంలో ఒక ప్రక్రియ ఉంటుంది, ఆ ప్రక్రియ ప్రకారం జరుగుతాయి. ఇప్పుడు కేసీఆర్ లాగా అధికారులను బెదిరించి భయభ్రాంతి చేసి వాని లోపటే వీని లోపటే ప్రభుత్వం కాదు. మరి ఏదైనా ప్రొసీజర్ గవర్నర్ని అడిగినాము, దీంట్లో ప్రైమ్ ఆఫీసీ ఉంది, దీంట్లో అవినీతి జరిగింది, ఇక ఈ రకంగా మంత్రి దీని పర్మిషన్ ఇవ్వమని అడిగినాము. గవర్నర్ ఎప్పుడు పర్మిషన్ ఇస్తే చూద్దాము. నిన్న జరిగిన లెక్చర్లలో కూడా జరిగిన ఏంది వాస్తవం? అది ప్రీ ప్లాన్డ్ అటాక్. అది ఇప్పుడు కలెక్టర్ అనేవాడు ప్రభుత్వం ఇచ్చిన నిధులు విలువిస్తాడు. ఏ విధంగా ఆటంకం కలిగిస్తుంది? 10 ఏళ్ళు మంత్రిగా చేసిన కేటీఆర్ తెలియదు అది? కేటీఆర్ యొక్క బలవంతం మీద నరేందర్ రెడ్డి మాట్లాడిన మాటలు చూడండి వీడియోలో, ఏ రకంగా ఉసుగొలుపుతా ఉన్నాడు. పోనీ వాళ్ళు దాడి చేసిన వాళ్ళు ఏమన్నా అక్కడ భూమి కోల్పోతా ఉన్నారు, వాళ్ళకి నిజంగా అన్యాయం జరిగిందంటే దాన్ని మనం మాట్లాడవచ్చు, చర్చలకు పిలవచ్చు. కానీ దాడి చేసే వారికి ఎవరికి అక్కడ భూమి లేదు, అక్కడ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు. ఆ 40 మందిలో 24 మందికి భూమి లేదు, అక్కడ ప్రాంతం వారు కాదు. మహేష్ గారు, నిజంగానే మీరు అన్నట్లు లగిచెర్లలో జరిగింది బీఆర్ఎస్ ప్రేరేపితం అయితే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ అంత స్ట్రాంగ్గా ఉందా? జనంలో లేకపోయినా రెచ్చగొట్టి ప్రేరేపించి చేసే అంత స్ట్రాంగ్ ఉందా? గారు, ఒక చెడు కార్యక్రమం చేయాలంటే బిందెడు పాలలో ఒక్క చుక్క చాలండి, బలంగా ఉండాల్సిన అవసరం లేదు. 10 మంది బలంగా ఉంటే ఆ లోకల్ వాళ్ళు మాట్లాడేది కదా, బయట వాళ్ళు ఎందుకు వస్తారు? బయట అల్లరి మూకలు రౌడీలు వచ్చి దాడి చేశారంటే దాని అర్థమైంది. ఇప్పుడు అక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది. మీకు గుర్తుండాలి, బట్టి గారు అసెంబ్లీలో చెప్పినారు, డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా కేంద్రీకృతం కావద్దు. తెలంగాణ మూమెంట్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు 15,000 ఎకరాలు మొబిలైజ్ చేశారు ఫార్మాసిటీకి. ఇది ఒక్క చోట అంతా సేకరించడం వల్ల ఇక్కడ పొల్యూషన్తో పాటు ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది. తెలంగాణ అభివృద్ధి అంటే ఏంటి? హైదరాబాద్ ఒకటి అభివృద్ధి చెందితే తెలంగాణ అభివృద్ధి చెందినట్ట? ఈ ఫార్మాసిటీ ఎందుకు క్లస్టర్గా విభజించాం మేము? ఒక ఇండస్ట్రియల్ సెక్టారు ఆదిలాబాద్లో రావాలి, ఒక సెక్టర్ ములుగులో రావాలి, ఒక సెక్టర్ భద్రాచలం రావాలి, ఒక సెక్టర్ నారాయణఖేడ్లో ఉండాలి, ఒక నిజామాబాద్లో ఉండాలి. ఎందుకు ఉండకూడదు? సమూలమైన అభివృద్ధి జరగాలి. డెవలప్మెంట్ అనేది డీసెంట్రలైజ్ కావాలి. దానిలో భాగంగానే క్లస్టర్ విభజించి కొంత భాగాన్ని కొడంగల్ ట్రాన్స్ఫర్ జరిగింది. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, వారికి తెలియదా అక్కడ నష్టలాభాలు? అరే ఒక అభివృద్ధి కార్యక్రమం వస్తుంది, కొంతమందికి ఉపాధి వస్తుంది. 90% మంది జనం అక్కడ ఒప్పుకొని ఉన్నారు, భూములు ఇవ్వడానికి సిద్ధపడినారు. 10 మంది రైతుల్ని 10% మంది రైతులు రెచ్చగొట్టి అందులో బయట తీసుకొచ్చి మీరు దారి పడిపడారంటే ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలండి, డెవలప్మెంట్ అడ్డుకోవాలండి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో మేము కూడా కోరుకుంటా ఉన్నాం, ప్రతిపక్షం మీరు ఉండండి, మంచి సలహాలు సూచనలు ఇవ్వండి, మేము తప్పు చేస్తే ఎత్తి చూపండి, నిర్మాణాత్మకమైన విమర్శ చేస్తే మేము స్వీకరిస్తాము. ప్రజాస్వామ్యం ఇది. రేవంత్ రెడ్డి గారు మేము కానీ ఒక స్టెప్ దిగి
మీతో చర్చలు కూడా రెడీ ఉన్నాం మేము. అభివృద్ధి విషయాలు మాట్లాడండి. కానీ ఇప్పుడు విమర్శ ఎంత నీచంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు మూసీ విషయంలో నేను మళ్ళీ స్పష్టిస్తాను. 1,50,000 కోట్లు ఎవరు చెప్పారండి మీకు? మూసీలో 1,50,000 కోట్లు అవుతాయని ఎవరిచ్చిన ఫిగర్ అది? ఫేక్గా ఒక ఫిగర్ తయారు చేసి దాని డిపిఆర్ఏ తయారు కాలేదు. 1,50,000 కోట్ల ఫిగర్ ఎవరు పెట్టారు? అది ఎందుకు పెట్టారు అంటే బద్నాం చేయడానికి. మహేష్ గారు, గ్రూప్ 1 వ్యవహారం కానీ, డిఎస్సి వ్యవహారం కానీ, మీరు చెప్పినట్టు మూసీ వ్యవహారం కానీ, హైడ్రా మధ్యలో కొంత హైడ్రా కూల్చివేతలు ఆ వ్యవహారం కానీ, నిన్నగాక మొన్న ఫార్మాసిటీ లగిచర్ల వ్యవహారం కానీ, ఇలాంటి విషయాల్లో ప్రతిపక్ష దూకుడును కేసీఆర్ బయటకే రావట్లేదు, అది వేరు విషయం అనుకోండి. మిగిలిన ప్రతిపక్ష పార్టీల దూకుడిని కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేకపోతుంది, కరెక్ట్గా జస్టిఫై చేసుకోలేకపోతుంది, చెప్పుకోలేకపోతుంది అంటే ఏమంటారు మీరు? వాళ్ళు ఏదో చౌకబారు విమర్శలు చేసి ఆ విమర్శ కొద్దిగా డెన్సిటీ పెంచి మేమేదో సక్సెస్ అని తృప్తి పడుతుంది, టెంపరీ గెయిన్ అది. హైడ్రా విషయంలో ఏ బీదవానికి నష్టం జరగలేదు. ఒకే ఒక ఇల్లు కూలింది, అది మధ్య చెరువులో కట్టుకుంటే. హైడ్రా టార్గెట్ ఎవరండి? హైడ్రా అసలు ఎందుకు ఈ భక్తర ఉన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఎందుకు తీసుకొచ్చినారు? హైదరాబాద్ ఒకప్పుడు నిండైన చెరువులు, 2,500 చెరువులు, కుంటలు, చక్కటి గుట్టలు ఉండేవి. చెరువులు మాయమైపోయినాయి. ఇప్పుడు గతంలో పాలించిన కాంగ్రెస్ కానీ టీడీపీలో కొంత జరిగి ఉండొచ్చు, కానీ ఈ 10 ఏళ్ల కాలంలో దాదాపు 1,500 చెరువులు, కుంటలు మాయమైపోయి బిల్డింగ్లు వెలుస్తాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి హైడ్రా మూసీ వల్ల రేవంత్ రెడ్డి కుటుంబమో, బట్టి గారి కుటుంబమో, మహేష్ గౌడ్ కుటుంబం బాగుపడదు. ఇది వచ్చే తరాల కోసం తీసుకున్నటువంటి ప్రక్రియ. మూసీ ప్రక్షాళన ఎందుకంటా ఉన్నాం మనము? వాయనాడులో ఏం జరిగిందండి? 3 మాసాలుగా పడాల్సిన వర్షపాతం 3 గంటలు నమోదైతే వాయనాడు మొత్తం కొట్టుకుపోయింది. హైదరాబాదు 1980లో 72,000 జనాభా ఉన్న హైదరాబాదు ఒక భారీ వర్షం పడితే 18,000 మంది మూసీలో కొట్టుకుపోయినారు. ఇది చరిత్ర. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలనుకున్నప్పుడు హైడ్రా కానీ మూసీ కానీ నిజంగా చిత్తశుద్ధి ఉండి హైదరాబాద్ మీద ప్రేమ ఉంటే దీనికి అడ్డు తొలగండి, సాకారం చేయాలి. ఇలాంటి ప్రాజెక్టులకి దూరదృష్టితో వచ్చే తరాల కోసం చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. దీన్ని మీరు సంపూర్ణంగా సహకరిస్తే హైదరాబాద్ మూసీ పక్కన 40% జనం ఉంటారు. ఒక పెద్ద వాన పడితే మన పరిస్థితి ఏంటి? ఇవి కూడా అర్థం చేసుకోవాలి కదా. రైట్ మహేష్ గారు, ద్వారా బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి సూటిగా అడుగుతా ఉన్నాను, హైదరాబాద్ సురక్షితంగా ఉండాలా వద్దా? హైదరాబాద్కి పెట్టుబడులు రావాలంటే సురక్షితంగా ఉండాలా వద్దా? ఎవరు వద్దన్నారు? మన నగరాన్ని మనం కాపాడుకోవాలని అంటారు, అందులో చేసే విధానాన్నే తప్పు పడుతున్నారు. పేదలకు ఇబ్బంది పడొద్దు అని కళ్యాణ్ గారి విధాన లోపం ఎక్కడ లేదు. ఉన్న కట్టడం తొలగిస్తూ ఉన్నాము, వర్క్ రిహాబిలిట్ చేస్తూ ఉన్నాము. మూసి నీరు సరిగా ప్రవహించకుండా హైదరాబాద్కి ముప్పు ఉంటుంది. రేపు పెట్టుబడి రావాలన్నా హైదరాబాద్ క్లైమేట్ పరంగా కరెక్ట్గా ఉండాలి. అవన్నీ చూసుకుంటే మంచి కోసమే చేస్తూ ఉన్నాం కదా. 1,50,000 కోట్లని ఒక రాంగ్ ఫిగర్ తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రికి అన్నది ఏంటండి? ముచ్చెర్లలో 4th సీటే వస్తూ ఉంది. మనకు హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు సైబరాబాద్తో పాటు ఒక సీట్ వస్తే 40-50 కోట్లతో ఒక సిటీ కట్టుకుంటే అధునాత హంగులతో శాస్త్ర సంకేతంగా అభివృద్ధి చెందాలని. రేపు మెట్రో విస్తరించాల్సిన పనులు ఉన్నాయి, దానికి ఒక 40,000 కోట్లు అవుతాయి. 3 RRR ప్రాజెక్టుకు ఒక 40,000 కోట్లు అవుతాయి. అదేవిధంగా మూసీ ప్రక్షాళనకి కూడా ఒక 25,000 కోట్లు అవుతాయని మాట చెప్పడం జరిగింది. దాన్ని మొత్తం తీసేసి 1,50,000 కోట్లు మూసీకి అవుతాయని, దీంట్లో ఎవరు కమిషన్ తింటారని తప్పుడు ఆరోపణలు చేయడం అనేది, రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు, భవిష్యత్తులో రాజకీయాలు చేయాలనుకున్న వ్యక్తులు ఇలాంటి అసంబంధమైనటువంటి ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు చేస్తే వారి రాజకీయ భవిష్యత్తుకి విఘాతం కలుగుతుంది. ఇది గ్రహించుకోవాల్సిందిగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్ మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అంటేనే కొంత ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది, అందరినీ కలుపుకు వెళ్తుంది, కొంచెం పద్ధతిగా నాయకులు మాట్లాడుతుంటారు, కొంచెం గాంధీయవాదం, గాంధేయ భావజాలంతో ఉంటుంది. ఇలాంటిది మనకుంది. అయితే ఇప్పుడు చూస్తే కొంత మీ ముఖ్యమంత్రి గారు కానీ మీ మంత్రులు కూడా బాంబులు వేస్తామని ఒక మంత్రి అంటాడు, బుల్డోజర్లతో తొక్కిస్తామని ముఖ్యమంత్రి గారు అంటారు, పేగులు మెడలేసుకుంటామంటారు. ఇలాంటి భాష కొంత ప్రజల్లో కానీ ప్రతిపక్షాల్లో కానీ విమర్శలకు దారితీస్తుంది. ఎలా చూడాలి ఆ భాషని? నేను 38 ఏళ్ళ జీవితంలో అంటే వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాను. వెంగళరావు గారు, తర్వాత ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో, తర్వాత చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, విజయభాస్కర్. ఎవరైనా ఎప్పుడైనా అసెంబ్లీలో కేసీఆర్ వాడిన భాష వాడినారండి? గత చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక్కసారి ఎన్టీ రామారావు నోరు జారి నన్నపల్లి రాజకుమార్ ఒక మాట అంటే నిండు సభలో క్షమాపణ చెప్పినట్టు సందర్భం మీకు గుర్తుండొచ్చు. సో ఈ భాష అనేది ఎప్పుడు మారింది మనకు? 2014 తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం భాషని మార్చేసి
తెలంగాణ అంటే ఇట్లుంటుందా అని ముక్కు నేలేసుకునే విధంగా అలా కేసీఆర్ చేశాడని మనం చేద్దామా? అంటే ఒకటి ఇప్పుడు ప్రజలు కూడా ఏమైపోయినారు, కేసీఆర్ వాడిన భాషలో తిడితేనే రుచిస్తుంది అనేటువంటి పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితిలో మేము కూడా మా నాయకులు కొంత ఆ భాష వాడుతున్నారు. బట్ ఏదైనా వ్యక్తిగతంగా నేను అలాంటి భాషకు విరుద్ధము. ప్రజాస్వామ్యంలో సద్విమర్శ ఉండాలి, సరైన ప్రతిపక్షం ఉండాలి, అప్పుడే మనం సజావుగా పనిచేయగలుగుతాం. అభివృద్ధి ఆకాంక్షించే విజనరీ నాయకులు ఉండాలి. ఆ కోవలో నేను చెన్నారెడ్డి గారి తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాను. ఒక విజన్ ఉంది, చేయాలని తపన ఉంది, దానికి ముందు పోతూ ఉన్నాం. భాష ఎవరు వాడినా మంచి భాష వాడితే మంచిది. అది ఇది ప్రజాస్వామ్యంలో మన విలువల్ని మనం పెంచుకునే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. కేసీఆరే ఈ రాష్ట్రంలో భాషని గాడి తప్పించినారు, ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. రైట్. పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు ఎదిచ్చారు. ఆ తర్వాత మీరు ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు అయ్యారు. రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు మీ హయాంలో జరగబోతున్నాయి. అంతకంటే ముందు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ పెర్ఫార్మెన్స్కి రెండు ప్రధానంగా మీకు సవాళ్ళుగా ఎదురుకాబోతున్నాయి. ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎలాంటి ఫలితాలు ఆశిస్తున్నారు? పార్టీ పరంగా నేను, ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. బాధ్యతల స్వీకరణ రోజు చెప్పినారు ముఖ్యమంత్రి గారు, మహేష్ కుమార్ గౌడ్ వెనకాల నేనున్నాననే మాట. అవును. సో ఇరువురం కూడా కలిసికట్టుగా, వారు ప్రభుత్వ అధినేతగా, నేను పార్టీ అధినేతగా ముందుకు పోయి ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఇలా బేసిక్గా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. వాళ్ళు 10 ఏళ్ళు చేయాలంటే కార్యక్రమాలు మేము 1 ఇయర్లో చేసి చూపించినాం. 55,000 ఉద్యోగాలు అంటే ఆషామాషి కాదు. అందులో సమైక్య ఆంధ్రప్రదేశ్లో 300 గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తే తెలంగాణలో 536, 63 ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. సో ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం, రైతుల సంక్షేమం చేస్తూ ఉన్నాం, విద్యా వైద్య పరంగా అధునాత అంగులతో ముందుకు పోతూ ఉన్నాం, అన్నింటిలో నాణ్యత పెంచుతూ ఉన్నాం. హైదరాబాద్ని సుందరీకరణలో భాగంగా కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. ఇన్ జనరల్ పబ్లిక్ హైడ్రా మూసిని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, కావాలని అంటూ ఉన్నారు. ట్రాఫిక్ సమస్యలు జరిగిపోవాలంటూ ఉన్నారు. హైదరాబాద్ సుందరీకరణ కావాలని కోరుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా చక్కటి కార్యక్రమాలు తీసుకున్నాం కాబట్టి మున్సిపల్ ఎలక్షన్లో మా గెలుపు సునాయాసంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అధినేతగా, నేను పార్టీని సమన్వయం చేస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా కలుపుతూ ప్రతి కార్యకర్తని పరిగణలోకి తీసుకొని వారిని కాన్ఫరెన్స్ తీసుకొని చక్కటి ఫలితాలు తీసుకొస్తాం. అన్ని లోకల్ బాడీస్, జిహెచ్ఎంసీ కూడా మేము గెలిచి తీరుతామనే నమ్మకం నాకున్నది. రైట్. థ్యాంక్ యూ మహేష్ కుమార్ గౌడ్ గారు. మొత్తానికి మీరు పిసిసి అధ్యక్షుడిగా ఈ రకంగానే ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వ పరంగా కూడా సలహాలు సూచనలు వాళ్ళకు కూడా అందజేసి ప్రజలకు మరింత మేలు జరిగేలా ప్రభుత్వాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మా ఉద్దేశం, ఒక్క నిమిషం, రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం, మా ఉద్దేశం ఈ రాష్ట్రం ఈ యావత్ దేశంలో ఒక రోల్ మోడల్ కావాలి అభివృద్ధిలో అనేది. రైట్. థ్యాంక్ యూ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇది పిసిసి కొత్తగా అధ్యక్షుడిగా అయిన మహేష్ కుమార్ గౌడ్ గారితో వీకెండ్ ఇంటర్వ్యూ.